నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది భారతదేశంలోని 90% మంది జనాభా తిరస్కరణకు గురయ్యేలాంటి తీర్పు అని సుస్పష్టంగా చెప్పొచ్చు. నిజానికి ఇప్పటి వరకు ఇంత ఘోరమైన తీర్పు విషయంలో ఇంత తిరస్కరణ అనేది ఎప్పుడు రాలేదేమో. అదే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వేసే వృత్తిలోకి మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు 18 ఏళ్లు నిండితే గనక అని ఏదైతే తీర్పు ఉందో ఈ తీర్పు పట్ల భారతదేశంలో ఒక వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మగవాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆడవాళ్ళని ఇంకెంత స్థాయికి దిగజారుస్తారు అని ఈ రోజు మగవాళ్లే ఈ తీర్పుల పట్ల ఒక అసహ్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కులాలకి మతాలకి అతీతంగా దీని మీద ఒక వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి ఉంది. బట్ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ మహిళా సంఘాలు కానీ, ఏ అడ్వకేట్లు కానీ దీని మీద పిల్లు వేస్తామని, అప్పీలుకి వెళతామని, ఇది సరైన విధానం కాదు అని ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. నిజానికి ఈ తీర్పు ఏదైతే ఉందో భారతదేశాన్ని ఒక వ్యభిచార గృహంగా మార్చేసేలాంటి తీర్పు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ తీర్పులో ఉన్న కన్ఫ్లిక్షన్స్ ఏంటి? ఒకటి, 18 ఏళ్లు నిండితే వ్యభిచార వృత్తిలోకి స్వేచ్ఛగా స్వతంత్రంగా తనకు తాను కోరుకుని ఆ మహిళ వెళ్ళొచ్చు అని చెబుతూనే బలవంతంగా ఇందులోకి ఎవరిని లాగొద్దు. ఎక్కడ స్వేచ్ఛ, ఎక్కడ బలవంతం, దీనికి లెక్కలు తెలియదు. అలాగే నెంబర్ 2, ఎవరో కూడా ఇది అంటే వాళ్ళు ఇష్టంగా 18 ఏళ్లు నిండిన స్త్రీ తనకు తాను తన శరీరాన్ని అమ్ముకోవచ్చు, తద్వారా తను ఏ రకమైన లాభాలైనా పొందొచ్చు. అంటే వేసే వృత్తిలోకి తను ఒక ఉద్యోగం లాగానే దాన్ని భావించవచ్చు అని చెబుతూనే ఇలాగే ఈ వ్యభిచార గృహాలు మాత్రం నిర్వహించకూడదు అని చెబుతున్నారు. అంటే ఈ వృత్తిలోకి వెళ్ళాలి అని చెబుతూ వ్యభిచార గృహాలు వద్దు అంటే గనక వీళ్ళు ఎక్కడ నిర్వహించాలి ఈ వ్యభిచారాన్ని? ఇళ్ల మధ్య, ఎవరిళ్లలో వాళ్ళు నిర్వహించాలా? ఇలాంటి కన్ఫ్లిక్షన్. అలాగే నెంబర్ 3, వీళ్ళేమంటున్నారు? కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రంలోని కౌటిల్యుడి కాలంలోనే ఈ వేసే వృత్తి ఉంది, సనాతనంలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది, ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు, కాబట్టి దీన్ని ఎందుకు అంతగా భూతద్దంలో చూడాల్సినంత తప్పేముంది అనేది ఇంకొక వర్గం మాట్లాడుతున్నారు. ఈ 3 ప్రశ్నలకి నేను సమాధానాలు చెబుతాను. నెంబర్ 1, పోలీసులు మరి వీళ్ళని నడవనిస్తారా నడవనివ్వరా అని అడుగుతున్న వాళ్ళకి అర్థం అవ్వాల్సింది అంటే పోలీసులే రక్షణ కల్పించి వ్యభిచార గృహాలు నిర్వహించాలి అని మీరు కోరుకుంటున్నారా? లేదంటే ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర తన మీద ఏ రైట్స్ ఇంకెవరూ రాకుండా ఇదే పోలీసుల్ని వాళ్ళ ఆ వ్యభిచారం చేసే మహిళలకి రక్షణగా ఇదే పోలీసుల్ని పెట్టాలి అనుకుంటున్నారా? సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పోలీసులు రక్షణ కల్పించాలి అని అంటే గనక ఎలాంటి రక్షణ కల్పించాలి? అంటే ఇక్కడ వ్యభిచారం చెయ్యాలి అని చెబుతున్నారా స్త్రీలకు? మరి వ్యభిచారం స్త్రీలు ఎవరితో చేస్తారు? మరి పురుషులే కదా. వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ వెళ్ళిన అబ్బాయిలను అరెస్ట్ చేయాలా, అమ్మాయిలను అరెస్ట్ చేయొద్దు అంటే గనక? దీని మీద ఇంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్త్రీ నేరం చేసినట్ట, పురుషుడు నేరం చేసినట్ట? ఎవరి ఇంట్లో వాళ్ళు నేరాలు చేయాలి, ఇలాంటి వ్యభిచారాలు చేయాలని చెబుతున్నారా? వ్యభిచార గృహాలలో మాత్రమే ఇలాంటివి కార్యకలాపాలు జరగాలి అని చెబుతున్నారా? ఈ విషయంలో ప్రశ్నించాల్సిన గొంతులు ఇంత దారుణంగా కోర్టు తీర్పు పట్ల, పోలీసులు వ్యవహరించే తీర్పు పట్ల మాట్లాడుతూ ఉండడం ఇదేంటో అర్థం కాని చర్య. మరి దీని మీద మీరే సమాధానం చెప్పాలి. ఇక నెంబర్ 2, ఏ మహిళ అయినా సరే తన శరీరాన్ని అమ్ముకుంటే తప్పేంటి? ఇది అంటే చాలా మంది సినిమాల్లో వచ్చేవాళ్ళు లేదా రకరకాలుగా తమ శరీరాన్ని ముందు పెట్టే కదా చేస్తున్నారు అని. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దారుణం భారతదేశంలో ఇక వినవేమో. ఇలాంటివి వినకూడదు అని కోరుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు ఈ రోజు తెర మీదకి వస్తున్నాయి. శరీరాన్ని అమ్ముకుంటే తప్పేంటి అని. అలాగే పురుషుడు కూడా అనుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ శరీరాలని అమ్ముకుంటూనే బతకడం మొదలు పెడితే రేపు మీ పిల్లలు కూడా అదే వృత్తిని ఎన్నుకుంటే ఇక భారతదేశం నిజంగానే నేను ఇంతకు ముందు అన్నట్లుగా ఇలాంటి వ్యభిచార గృహంగా మారదా? భారతదేశం మొత్తం కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి తీసుకువెళ్తున్నారు. అంటే తప్పేంటి అని అసలు ఎలా అడుగుతారు? ఇది ఒక సరైన విధానమా? ఇది ఒక సరైన పద్ధత? పెళ్లి అనేది ఎందుకు పెట్టారు? ఒక లైసెన్స్డ్గా, ఒక పద్ధతిగా, ఒక కుటుంబ వ్యవస్థ నిర్మాణం కోసం జరిపే శృంగారం, ఆ తర్వాత కుటుంబం. ఈ వ్యవస్థలో భాగమే పెళ్లి అనేది ఉంటుంది. అది కాకుండా, పెళ్లి అనేది లేకుండా జరిగేది ఏదైతే ఉందో, డబ్బు కోసం, ఒకరికి ఒక అవసరాల కోసం జరిగేది ఏదైతే ఉందో అది వ్యభిచారంగా మారుతుంది. దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే గనక మహిళలందరినీ ఇటువైపు రమ్మని కోరుకున్నట. ఈ రోజు ప్రతి మహిళ, మనందరం ఇన్ని ఉద్యోగాలు చేస్తున్న మనందరం ఉద్యోగాల విషయంలో
మనం ఒక సొసైటీలో చొచ్చుకుని వెళుతూ ఉన్నాం. దీంతో పాటు మనం చూడాల్సిన మరికొంతమంది మహిళలు ఎంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్డు మీద పూలు అమ్ముకుంటూ ఉన్నారా, కొబ్బరి బండాలు కొట్టుకుంటూ ఉన్నారా, రోడ్లు ఊడుస్తూ ఉన్నారా, డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉన్నారా, మన ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉన్నారా. చిన్న పనైనా ప్రతి చిన్న పనిని కూడా అక్కడ వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు కూడా. ఒక రోజుకి ఇంత పని చేస్తే ఆ అమ్మాయికి 200 రూపాయలు కూడా రావు, కనీసం ఒక 200-300 రూపాయలు కూడా రావు. అయినా సరే వాళ్ళు ఆ పనులే చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇటువైపు ఎక్కువ ఆదాయం ఉంది కాబట్టి ఇటువైపు రండి అని ప్రోత్సహించినట్ట, ఇప్పుడు ప్రోత్సహించినట్టే అవుతుంది ఖచ్చితంగా. ఇటువైపుగా వెళ్ళడం నేరం కాదు అని కోర్టులు చెప్పిన తరువాత, ఈ పనులు చేసుకునే వాళ్ళు కోర్టే చెప్పిన తరువాత నేనెందుకు ఆలోచించాలి అని సాహసించి ఇలాంటి దాంట్లోకి రారా? ఈరోజు కష్టపడుతున్న మహిళలు కుటుంబాల కోసం, భర్తలు చనిపోయిన తర్వాత తమ పిల్లల్ని కాపాడుకోవడం కోసం గొడ్డు చాకిరీ చేస్తున్న మహిళలు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు తమ వ్యక్తిత్వాన్ని, తమ శరీరాన్ని, తమ కుటుంబాలని, తమ గౌరవాన్ని కాపాడుకుంటూ బతుకుతూ ముందుకు వెళుతున్నారు. ఇలాంటి తీర్పుల వల్ల ఏ కష్టం పడకుండా ఈజీ మనీ ఇక్కడ ఉంటుంది అని ప్రోత్సహించినట్టు కాదా? ఎంత దౌర్భాగ్యమైన చర్య ఇది. ఒకటి ఇది. రెండో అంశం, మీరు అడిగిన దానికి మీరు చెబుతున్న మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవి. అలాగే నెంబర్ 3, ఇది సనాతనంలో ఉంది, పురాణంలో ఉంది, భారతదేశంలో ఉంది అని మీరు చెబుతున్నారు కదా. అది ఉంది, అయితే అది ఏ విధంగా ఉందో ముందు మీరు తెలుసుకోవాలి. ఎలా ఉంది? ముఖ్యంగా ఇది వైదిక కాలం నుంచి, ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి, మౌర్యుల కాలం నుంచి, గుప్తుల కాలం నుంచి, చోళుల కాలంలో కూడా, మధ్యయుగంలో కానీ, బ్రిటిష్ యుగంలో కానీ మొత్తం కూడా ఇదే విధానం ఉంది. అయితే ఇది పూర్వకాలంలో, వైదిక కాలంలో ఎలా ఉండేది అంటే, దేవాలయాలకి, దేవుళ్ళకి నర్తకీలు ఉండేవాళ్ళు, ఆ రాజ్యాలకి నర్తకీలు ఉండేవాళ్ళు. ఒక రకంగా రాజు మెచ్చిన నర్తకి అంటే ఎలా ఉండేది అంటే, ఆ నర్తకి ప్లేస్ ఎలా ఉండేది అంటే, ఒక రాణిగారికి ఎలాంటి ప్లేస్ ఉండేదో ఆ స్త్రీకి కూడా అలాంటి ప్లేస్ ఉండేది. అక్కడి నుంచి ఆ తర్వాత దేవాలయాలలో దేవుళ్ళని పెళ్లి చేసుకుంటూ ఒక వ్యవస్థగా మారింది. ఇక ఆ తర్వాత వాళ్ళు మగవాడిని కోరుకోవడము, లేదంటే అక్కడికి ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళిన మగవాళ్లే వాళ్ళని కోరుకోవడము, అది కాస్త ఇలాంటి ఒక వ్యభిచార వేశ్యగా మారింది ఈ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మీద మనకి ఎన్ని సినిమాలు వచ్చాయి. అలా ఉన్న స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్న తరువాత అలాంటి స్త్రీకి కూడా ఒక గౌరవం కల్పించేలాంటి పరిస్థితిలో మన సినిమాలు కూడా అనేకం వచ్చాయి. నేను మొన్న మధ్య కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, పితృస్వామిక వ్యవస్థను వ్యతిరేకించే మీలాంటి వాళ్ళకే చెప్పాను, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ పక్కన పురుషుడు వచ్చి చేరతాడో అప్పుడు ఆమెకి గౌరవం వస్తుంది. ఆమె ఒకవేళ వ్యభిచారి కావచ్చు, వేష వృత్తిలో ఉండొచ్చు, కానీ తనని ఏ మగవాడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ తర్వాత ఆ స్త్రీకి గౌరవం ఇనుమడింపజేసేలాగా ఉంటుంది. తద్వారా ఆమెకి గతంలో ఉన్న పిల్లలు కావచ్చు, వీళ్ళ ద్వారా కలిగిన పిల్లలు కావచ్చు. దీని ద్వారా ఈ పురుషుడు ఆ పక్కన ఉన్నప్పుడే అది పితృస్వామిక వ్యవస్థగా అవుతుంది. పితృవు ఉంటేనే, అంటే తండ్రి ఉంటేనే ఆ స్త్రీకి పుట్టిన పిల్లలకి ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి అది కుటుంబం అయ్యింది. ఆ కుటుంబంలో జరిగేదే సంసారం అంటారు. దానికి కొన్ని పర్యాయ పదాలు, కనీసం ఇప్పుడు ఇలాంటి పదాలు, వేశ్య అని, వ్యభిచారం అని, ఇలాంటి పదాలు పలకడానికి కూడా నిజంగా మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కానీ దుర్మార్గమైన చర్య ఏంటి అంటే, ఇక ఓపెన్ గా, బాహాటంగా అర్థం అవ్వడానికి నోరు తెరిచి చెప్పాల్సిన దుస్థితి వచ్చిందన్నమాట. ఇలాంటి సమాజంలో, ఒక గౌరవప్రదమైన సమాజంలో, భారతదేశ సమాజంలో ఉన్న మనం ఒక వృత్తి పట్ల అటువైపు చూడడానికి, అది వృత్తిగా తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా ఆ వృత్తి వైపు చూడడానికి, అటువైపు వెళ్ళడానికి, అటువైపు ఏ ఆడపిల్ల జీవితమైనా వెళుతుంది అంటే గనక ఇక దానికంటే అగ్నిలోకి దూకేలాంటి దుర్మార్గమైన చర్య బెటర్ ఏమో అన్నంతగా మారింది పరిస్థితులు. ఇక ఆ తర్వాత పరిణామ క్రమాల్లో దీనిని ఒక వ్యాపారంగా వ్యాపారస్తులే మార్చుకుంటూ వచ్చారు. దీనిని ఒక వ్యాపారంగా మార్చారు. అది యజమానులు కావచ్చు, పాలకులు కావచ్చు, అందరూ దీనిని ఒక వ్యాపారంగా మార్చి ఇదే స్త్రీని ఆట వస్తువుగా, అంగడి వస్తువుగా చేశారు. దీని మీదే కదా మహిళా సంఘాలు పోరాటాలు చేసింది. దీని మీదే కదా ఎంతో మంది ఉద్యమకారులు గళమెత్తింది. దీని మీదే కదా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయింది, సమిధలయ్యింది. ఈ రోజు సనాతనంలో ఉంది కాబట్టి, కౌటిల్యుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఉంటే తప్పేంటి అని అడుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఏమని, మీరు ఈ సమాజాన్ని ఆ సమాజాన్ని తీసుకెళ్ళినట్ట? ఒకటి లేదు, మీరు సనాతనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్ట? సనాతనంలో ఇది ఉంది అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మరి ఇప్పుడు మీరంతా సనాతనం ఉండాలి అని కోరుకుంటున్నారా? సనాతనాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సనాతనం రావాలి అని కోరుకుంటున్నారా? చెప్పండి.
మీకు అవసరమైనప్పుడు సనాతనం కావాలి, మీకు అవసరం లేనప్పుడు సనాతనంలో విషయాలను తప్పుపట్టాలి. ఇప్పుడేమో సనాతనంలోనే ఇది మంచి పదంగా మంచి విషయంలాగా దీన్ని తీసుకొచ్చి సనాతనంలో ఎగ్జాంపుల్ అని చెబుతున్నా ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉంటుందా? స్త్రీని అంగడి వస్తువుగా చేయొద్దు, స్త్రీని ఆట వస్తువుగా ఆట బొమ్మలాగా చేయొద్దు, తనకు ఒక కుటుంబం ఉండాలి అని చెబుతున్న మీరే, ఎందుకంటే వీళ్ళు వయసు ఉన్నన్ని రోజులు ఇదే ఆడపిల్లల్ని, ఈ వృత్తిలో ఉన్న ఆడపిల్లల్ని వయసు ఉన్నన్ని రోజులు వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలు. వయసు పోయిన తరువాత వాళ్ళ జీవితం ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు, శరీర రోగాలతో ఒక రకంగా పుండ్లతో నరక యాతన నరక కూపాల్లోకి వెళ్ళిన ఎంతమంది చరిత్రలు, ఎన్ని గాథలు మనం తెలుసుకున్నాం. ఇలాంటి వాళ్ళ పరిస్థితులు స్టిల్ ఈ రోజుకి కూడా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఏ ఆడపిల్ల కూడా అటువైపు, ఒకప్పుడైతే నిజంగా ఏ ఆడపిల్ల కూడా ఇష్టపూర్వకంగా అటువైపు ఎవరు వెళ్ళరు. ఎవరో ఒకళ్ళు, అది 100కో 100కో కాదు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఘోరమైన కొంతమంది మాత్రమే అటువైపు ఇష్టంగా ఇల్లు ఉండేవాళ్ళేమో. ఇక ఈనాడు ఇప్పటికే విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవరిని ఏ విధంగా సంబోధించాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏకంగా ఇది రెడ్ కార్పెట్ పరిచేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెబితే ఇంకా ఎక్కడికి మనం దిగజారిపోతున్నామో అర్థం చేసుకోవాలి. ఈ కౌటిల్యుడు చెప్పిన ఈ సనాతనంలోది మాట్లాడుతున్న మీ అందరికీ ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నా. సనాతనంలో ఇది ఉంది అంటే కనుక మీరు సనాతనాన్ని యాక్సెప్ట్ చేయాలి. లేదు అంటే ఇదే భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చిన బైబిల్ కానీ, బైబిల్లో ఏముంది? వ్యభిచారానికి వ్యతిరేకత ఉంది, శరీరాన్ని స్త్రీ అమ్ముకోవడానికి వీల్లేదు, ఇది నిషిద్ధం అని బలంగా ఉంది. మరి బైబిల్ని పాటించే వాళ్ళు అన్నా సరే దీనిని నిషిద్ధం అని చెప్పాలిగా. మీకు సనాతనం ఇష్టం లేదు కదా ఇన్నాళ్ళ పాటు. ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు, అటు క్రిస్టియన్ భావజాలం వీళ్ళకి నచ్చుతుంది, ముస్లిం భావజాలం కూడా నచ్చుతుంది, సనాతనమే కదా నచ్చదు. మరి ఈ రెండింటిలో, ముస్లింలో కానీ అంటే ఖురాన్లో కానీ బైబిల్లో కానీ ఈ శరీరాన్ని అమ్ముకోవడం అనేది చాలా అతి పెద్ద తప్పు. ఖురాన్లో అయితే ఇంకా రాళ్లు పెట్టి కొడతారు. దీనికంటే కూడా 4 పెళ్లిళ్ళు చేసుకోండి కానీ వ్యభిచారం మాత్రం చేయకూడదు అని ఇదే ఖురాన్లో ఉంటుంది, దాన్ని వాళ్ళు పాటిస్తారు. ఇదే బైబిల్లో ఈ విషయం కూడా ఉంటుంది, శరీరాన్ని అమ్ముకోవడం తప్పు, స్త్రీ తన శరీరాన్ని అమ్ముకోవడం తప్పు అనేది బైబిల్లో ఉందా లేదా చూడండి. అధ్యాయం 19 అనుకుంటా. వీలైతే మళ్ళీ నేను ఆ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. మరి మీరు బైబిల్ని నమ్మితే, ఖురాన్ని నమ్మితే మీరు దాన్ని పాటించాలి కదా. ఈ ఒక్క విషయం వచ్చే వరకు సనాతనంలో ఉంది కాబట్టి మేము పాటిస్తాము అని అంటున్నారా? అంటే ఇక్కడ సనాతనాన్ని మీరు చెడు చేయాలని ఆలోచిస్తున్నారా? సనాతనాన్ని ఈ ఒక్క విషయంలోనే ఈ సమాజంలోకి తీసుకురావాలని కలలు కంటున్నారా? ఇదే అరబిక్ దేశాల్లో అయితే రాళ్లు పెట్టి కొట్టండి అని, లేదంటే మరణశిక్ష విధించండి అని కఠినమైన చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలు లాంటివైనా అమలు చేయమనాలి. అంటే మరి మీరు ఇస్లామిక్ని, మిగతా దేశాలని ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మాత్రం సనాతనం గొప్పది అని చూపిస్తున్నారా? ఇదే లెఫ్ట్ లిబరల్స్, ఇదే ఇక్కడ సనాతనాన్ని ఇప్పటి వరకు కనీసం నమ్మని వాళ్ళు, సనాతనం మీద ఎంత వీలైతే అంత విషయం చిమ్మేవాళ్ళు, ఈ ఒక్క విషయంలో మాత్రం సనాతనంలో ఉంది కదా అని తీసుకొచ్చి మాట్లాడడాన్ని ఏం అర్థం చేసుకోవాలి? నిజానికి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే, ఇదే మహిళా సంఘాలు, ఇదే మహిళల పక్షపాతులము అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ రోజు దీని మీద, ఈ తీర్పు మీద తిరగబడతారు అనుకున్నా. మరి మగవాళ్ళని చేయమనండి అని వీళ్ళందరూ మాట్లాడతారు అనుకున్నా. మగవాళ్ళకి ఇవ్వండి ఆ స్వాతంత్రం అని చెప్పి అడుగుతారు అనుకున్నా. మరి మగవాడు ఎప్పుడు అంటే 18 ఏళ్ళు అనేది స్త్రీకి పెట్టారు. మరి మగవాడు వీళ్ళ దగ్గరికి ఏ ఏజ్లో వెళ్ళాలి అనేది కూడా మరి చెప్పాలిగా. ఇంత దారుణంగా మగవాడికి ఒక చట్టం, ఆడవాళ్ళకు ఒక చట్టంగా మారుతున్న భారతదేశంలోని ఈ చట్టాలు, ఈ పరిస్థితులు, ఈ తీర్పులు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి నెట్టివేస్తున్నారో అర్థమవుతోందా? ఈ మహిళా మణులు మాట్లాడాల్సిన, ఫైట్ చేసిన విషయాలు ఎన్నున్నాయి? నిజానికి ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఏ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది? ఈ రోజు ఉద్యోగాలు లేక కాదు, సమాజంలో ఉద్యోగాలు చేయగలిగే మనుషులు లేక, ఒళ్ళు వంగక ఇప్పటికే ఫ్రీ బీస్తో, ఉచితాలతో పని చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా కూర్చోబెడుతున్న ఈ ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ వేస వృత్తిలోకి వెళుతున్నారు అనే డేటా ఎందుకు తీసుకోలేదు? ఏ ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ దగ్గర ఈ డేటా ఉందా లేదా? మేల్, ఫీమేల్, అదర్స్, ఈ 3 జెండర్లకు సంబంధించి ఎక్కడైతే ఈ జనగణనలో ఉంటుందో మరి దీనికి సంబంధించి వృత్తుల వారీగా కూడా మహిళా వృత్తుల్లో అనేక వృత్తులు ఉన్నాయి. దీనితో పాటు ఈ వ్యభిచార వృత్తి, వేసే వృత్తి అనేది మేల్ కి ఫీమేల్ కి ఉందా? ఉంటే గనక ఆ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతమంది దాని బారిన పడుతున్నారు? ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, బలవంతంగా వెళుతున్నారా? మొదట్లో బలవంతంగా వెళ్ళి తర్వాత ఇష్టపూర్వకంగా ఉన్నారా?
లేదు అంటే ముందు ఇష్టపూర్వకంగా వెళ్ళి తర్వాత దాని నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఫస్ట్ ఆ కేటగిరీని తీసి అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళని ఎలా కాపాడాలి అనేది ఆలోచించాలి. అంతేగాని ఈరోజు ఇలా గ్రీన్ కార్డ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు చెయ్యండి అంటే ఇంకేముంది సమాజం? ప్రతి మహిళకి మీరు చెప్పేది ఏంటి? కష్టపడకండి, ఈ విధంగా బతకండి అని చెప్పారు. ఇక ఏ మహిళ అయినా ఎందుకు కష్టపడాలనుకుంటుంది? ఇంకా నిజంగా ఎంత దౌర్భాగ్యమైన తీర్పు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇక ఇంతకంటే ఘోరమైన తీర్పు ఉండదేమో. నేను మొన్న చెప్పినట్టుగానే దీని మీద మగధా న్యూస్ అప్పీల్కి వెళుతోంది. నాతో అనేక మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాల్ చేశారు. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది, దీని మీద మీరు ముందుకు వెళ్ళండి, మేము కూడా ఉంటామని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అందరూ కలిసి గొంతు కలపాలి. దీని మీద ప్రజా తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇక్కడ సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. 1971లో ఇదే కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని తీసుకొచ్చి, అంటే కోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ భారతదేశంలో నోరెత్తకూడదు. ఎత్తితే గనక వీళ్ళకి శిక్షలు ఉంటాయి, నోటీసులు ఇస్తారు, ఆ తర్వాత శిక్షలు ఉంటాయి, అవి కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఈ భయభ్రాంతుల మధ్య నెట్టేశారు. కానీ ఇదే జనాలకి, ఇదే ప్రజలకి వీళ్ళిచ్చిన స్వాతంత్రం ఏంటి? వాక్ స్వాతంత్రం. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరు ఏవైనా చేయొచ్చు. కానీ కోర్టులు మాత్రం అనేటప్పుడు మాత్రం కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందన్నమాట. ఆర్టికల్ 21 ప్రకారం ఏమో జీవించే హక్కు ఇస్తుంది కోర్టు. ఆర్టికల్ 19 ప్రకారం ఏమో ఎవరినైనా బూతులు తిట్టుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. జీవించడానికి ఇలాంటి వ్యభిచారాలు కూడా చేయొచ్చు. ఇన్ని చేస్తూ ఇదేమి అని అడగడానికి మాత్రం కండెంప్ట్ ఆఫ్ కోర్ట్, సైలెన్స్. ఇది ఎక్కడ విధానం? ఇంకా కోర్టులను కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వాలని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వింటున్నాయా? మరి కోర్టుల దగ్గర మొరపెట్టుకోవాలి అంటే ఏ విధంగా మొరపెట్టుకోవాలి? కోర్టు తీర్పుల్ని ప్రశ్నించే రోజు రావాలా వద్దా? భారతదేశంలో ఇలాంటి తీర్పులు ఎన్నొస్తాయి? కొంతమంది ఇదే సుప్రీంకోర్టులో కొంతమంది ఒక మంచి తీర్పులు ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అనేక రకాల మంచి తీర్పులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అని ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న మధ్య ఒక తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరొక ధర్మాసనం, మరొక బెంచ్, మరొక న్యాయమూర్తులు. మరి ఎందుకు ఈ కొలేజియంలోని వ్యవస్థలోని ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క తీర్పు? నిజానికి ఆ మధ్య సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, కోర్టుకో తీర్పు అని. కాదు, న్యాయమూర్తికో తీర్పు లాగా మారింది ఇప్పుడు పరిస్థితి. అది కూడా సుప్రీంకోర్టు లాంటి ధర్మాసనం దగ్గరే ఒక న్యాయమూర్తి ఒక తీర్పు, ఇంకో న్యాయమూర్తి ఇంకో తీర్పు ఇచ్చేలాగా మారింది అంటే మరి దీనిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? భవిష్యత్తు సమాధానం చెబుతుందా? ప్రజలు సమాధానం చెబుతారా? మా వంత అయితే మగధా న్యూస్ ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల భారతదేశంలో సనాతనం బతకాలి అని కోరుకున్న వాళ్ళుగా, ముఖ్యంగా ఇది గాడి తప్పేలాంటి పరిస్థితిగా మారకూడదు అని కోరుకుంటున్న వాళ్ళుగా మేము చెబుతున్నాం. భారతదేశంలోని మహిళ గౌరవాన్ని కాపాడుకోవాలి. భారతదేశంలోని మహిళ అంటే ఈ రోజు అక్కడ వ్యభిచారానికి గ్రీన్ కార్డ్ అని పక్క దేశాలు మాట్లాడుకునేలాంటి దుస్థితికి వెళ్ళకూడదు. అంటే ఇది అమలు కాకూడదు. ఇలాంటి వేశ్యాగృహాలు ఎక్కడున్నాయో దానికి సంబంధించిన చట్టం సపరేట్ గా తీసుకురండి. దానికోసం ఎవరు వెళుతున్నారో వాళ్ళని సపరేట్ గా ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవన విధానాన్ని సపరేట్ గా మార్చండి. ఈరోజు సమాజాన్ని, వ్యభిచారాన్ని రెండింటినీ కలిపి ముందుకు తీసుకువెళితే ఇక అర్థం చేసుకోండి. జడ్జిలకే అర్థం కావాలి, న్యాయమూర్తులకే అర్థం కావాలి. ఇక రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.